నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం దారకానిపాడులో జరిగిన లక్ష్మీనాయుడు హత్య కేసు విచారణ వేగంగా జరిగేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని, ప్రత్యేక కోర్టులో వాదనలు వినిపించే ముందు స్పెషల్ పీపీని నియమించాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు హత్యతో జీవనాధారం కోల్పోయిన కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుడి భార్య, 2 పిల్లలకు 2 ఎకరాల చొప్పున భూమి, భార్య పేరు మీద 5 లక్షలు, 2 పిల్లల పేరు మీద చెరొక 5 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలన్నారు. పిల్లలను చదివించే బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందన్నారు. ఇదే ఘటనలో గాయపడిన పవన్ అనే వ్యక్తికి 4 ఎకరాలతో పాటు 5 లక్షల నగదు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఈ ఘటనలో మరో వ్యక్తి భార్గవ్కు 3 లక్షల నగదు ఆసుపత్రుల ఖర్చు చెల్లించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మరో మంత్రి నారాయణతో కలిసి మీడియాతో మాట్లాడారు. హత్య జరిగిన వెంటనే సీఎం ఆదేశాలతో 3 పార్టీల నాయకులు కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించాం అని ఆమె తెలియజేశారు. హత్య జరిగిన వెంటనే 3 పార్టీల నేతలు బాధిత కుటుంబాన్ని కలిశాము అన్న హోంమంత్రి వ్యాఖ్యలు సత్య దూరం.